నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మై మరచిపోని నీ వాగ్దానాలో నెరవేరని నయోమి చక్కటి సాక్షి చెప్తుంది. మొదటిగా బోయాజు గురించి ఇద్దరు కపుల్స్ కూడా ఇద్దరు అనగా పరిశుద్ధమైన వివాహం చేత జతపరచబడబోచిన ఇరువురికి కూడా క్రీస్తునామములో శుభాలు వారికి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అభిషేకము వారిని కమ్ములుగాక, వారి దాంపత్యాన్ని దేవాతి దేవుడు దీవించి దూరంతల ఆశీర్వాదాలు వారికి దయచేయగా. అయితే బైబిల్లో మంచి భార్య భర్తలు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా మనము చెప్పుకోగలిగినటువంటి భార్య భర్తలు ఎవరు అని అంటే బోయాజు, రూతు. ఈ యొక్క బోయాజు, రూతు వలన యేసు ప్రభు వారి యొక్క వంశావళి అనేది ప్రారంభించబడినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ భార్యాభర్తల గురించి నయోమి చక్కటి సాక్ష్యం చెప్తుంది. మొదటిగా బోయాజు గురించి చూద్దాం. దాంట్లో ముందు ఎవరితో ఏంటాడో ఎవరి ముందు వేస్తాడో చూస్తాను నేను. దాన్ని చేర్చానా మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటాము. ఇదిగో ప్రభువా, మీరు ఒకరినొకరు సన్మానించుకోవడానికి ఈ దండలు ఒకరికొకరు నాయన వేసుకుని చూడగానే సన్నిధిని తోడుగుంచండి. వారి జీవితం అంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదగా కనపరుచుకుంటూ ఉండే కృపాధన్యత వరకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చేనా ముందు ఎవరు వేస్తారో నేను చెప్పం. మనవాడు సంఖ్య దగ్గెడతాడు. అమ్మా ఇంకో ఇలా పర్వాలేదు నాగన్నా దాన్ని ఉన్నాయా దానిలో ఆయనకి ఇద్దాం. లేదు